కాలంలో మనం దేవుని సన్నిధిలో కలిసి ప్రార్థన చేయడం అనేది ఎంతో సంతోషం. మనం కనుక గమనిస్తే చిన్నపిల్లలు వాళ్ళు 3:30 గంటలకే 4 గంటలకే లేచి మరి పిల్లలు మంచం మీద ఆడుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులేమో సొక్కిపోయినట్టుగా సోలిపోయినట్టుగా మంచం మీద పడుకొని వాళ్ళు గురకలో శోకాలు తీస్తూ ఉంటారు. పిల్లలేమో చక్కగా లేచి ఆడుకుంటుంటారు. ఏంటి తేడా అంటే తల్లిదండ్రులు బాగా అలసిపోయి ఉంటారు. చాకరీ చేసి రాత్రి నిద్రలో ఎక్కువ, నాకు కూడా కొంతమంది నిద్రపోతూనే ఉంటారు. అయితే పిల్లలకి మనకి తేడా ఏంటంటే వాళ్ళకి మంచి ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం గల వాళ్ళు చాలా పెందలగానే లేచి అన్ని పనులు చూసుకుంటూ ఉంటారు. ఆరోగ్యం లేని వాళ్ళు అలానే పడుకొని ఇంకొంచెం పడుకుంటే బాగుండు అని అనుకుంటా ఉంటారన్నమాట. తేడా ఏంటంటే ఆరోగ్యం అన్నమాట. జస్ట్ ఆరోగ్యమే. ఆరోగ్యంలో మార్పులు వస్తాయి కొంతమందికి, అందువల్ల లేని పరిస్థితి ఉంటుంది. అయితే దేవుని స్తోత్రం, ప్రభులో ఆత్మీయతలో ఆనందంలో ఇలాగూ ప్రభులో మనం దేవుని సన్నిధిలో పెందలకాండలు చేసి మరి ఆయన సన్నిధిలో మన వాక్యం విని ధ్యానించి మనం ప్రభుని ఆరాధించుకోవటం, ప్రార్థన చేసుకోవటం అనేది ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం. ఒక చిన్న లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రార్థనాంశం కొరకై ఒక చిన్న లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 1 వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 31వ వచనం. యెహోవాకు ఇదే లోబడిన నల్లని పిల్లలకు శ్రమ, పాపమును కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపనిది సంధి చేసుకుందరు. ఇంకొక వాక్య కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మీరు బైబిల్ ఉంటే ఇంకా తీస్తే మంచిది చాలా. 5వ అధ్యాయము 23వ వచనం. కావున నీ బలిపీఠమునొద్ద అర్పణను అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనది కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠముని ఎదుటిని నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పింపుము. దేవుడు ఈ లేఖన భాగాలను మన ఇంటిలో దీవించి ఆశీర్వదించుగాక. ఇక్కడ దేవుని నియమం అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఈరోజు దేవుని నియమాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇక్కడ నన్ను అడుగుక ఆలోచన చేదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుంటారు. నా ఆత్మ నియమింపకుండానే వారు సంధి చేసుకుంటారని మనకి ఈ వాక్యం యొక్క వివరణ తెలియజేస్తామంట. మనం ప్రార్థన చేసేటువంటి మనం ఏ విధానంలో ఉండాలనేటువంటి, ఏ ఆత్మ నియామకంలో మనం ఉండాలి, దేవుని ఆత్మ నడిపింపు ఎలా ఉండాలి అనే విషయాలు మరి ఇక్కడ దేవుని వాక్యం మనకు స్పష్టంగా బోధిస్తుందన్నమాట. అయితే ఇశ్రాయేలీయులు వాళ్ళ స్థితి ఎలా ఉందంటే, దేవుడు ఈ 30 అధ్యాయంలో మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే, వీళ్ళు ఫరో బలం మీద, ఐగుప్తు నీడ మీద, తర్వాత ఐగుప్తి సహాయం మీద వారు ఆశపడుతున్నట్లుగా మనం చూస్తాం ఇక్కడ. కాబట్టి ఫరో బలం చాలా గొప్పది. ఆనాడు ఐగుప్తిలో తనకున్నటువంటి బలగం అనేది చాలా గొప్పది. ఏదైనా సరే ఐగుప్తు సామ్రాజ్యం తర్వాత నీకు ఏదైనా కానీ అలాంటి గొప్ప సామ్రాజ్యం అది పేరుగాంచింది, ఆరంభం ఉంది, మొట్టమొదటిది. కాబట్టి వీళ్ళు ఫరో బలాన్ని చూశారు, ఐగుప్తు నీడ అలాంటిదో ఎరిగారు. తర్వాత ఐగుప్తులో సహాయం కూడా ఎలా ఉంటుందో అనేది కూడా వాళ్ళు
లోక సంబంధంగా ఎదిగారు. ఇవన్నీ కూడా ప్రభు ఏం చెప్పాడంటే, ఏమనంటే ఐగుప్తి బలము అది అవమానంతో కూడింది, అది కానీ వాళ్ళకి అర్థం కాలేదు. అది రెండోది ఐగుప్తు నీడ అది సిగ్గుతో కూడినటువంటి విషయాలని, సిగ్గుతో కూడినటువంటిదని. తర్వాత ఐగుప్తి యొక్క సహాయము అది పనికి మాలినది, నిష్ప్రయోజకమైనది, ఏమీ చేయక ఊరకుండు గప్పాల మారని పేరని పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో మనం చూస్తాం అన్నమాట. కాబట్టి ఈ రోజున మానవులు చాలా మంది కూడా వేటి మీద తమ మనసు ఉంచుతున్నారు. లోకంలో బలమైనటువంటి వాటి మీద, లోకంలో మనకి ఎక్కడ నీడ దొరికింది, తర్వాత మనం ఎక్కడ మనకు మంచి సహాయం అందుతాయి, సహాయం ఎక్కడ దొరికింది, వీటి మీదే మరి ఈ లోకంలో మనుషులు ఆధారపడుతూ ఉన్నారు. కానీ ఆత్మ నియమం ఒకటి ఉందండి. ఆ నియమం ప్రకారంగా మనం పోరాడాలి, ప్రార్థన చేయాలి, జీవించాలి అన్నమాట. ఆ ప్రకారంగానే మనం జీవించాలి. మనం దాని మీద పడితే డిపెండ్ అవడానికి వీలు లేదన్నమాట. దేని మీద పడితే ఆధారపడటానికి మనకు వీలు లేదు. నీడలు చాలా ఉన్నాయి. ఏ నీడలో మనం ఉండాలి. బలాలు చాలా, లోకంలో ఎన్నో బలగాలు ఉన్నాయి, కానీ దేవుని బలం ఎలాంటిదో మనం ఎరగాలి. సహాయాలు, రకరకాల సహాయాలు లోకంలో ఉండేవి. దేవుని సహాయం ఎలాంటిది అనేది దైవ నియమం ప్రకారంగా మనం ఎరిగినట్లయితే మన ప్రార్థనలు సక్సెస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. అయితే నేను ఇందాక ఒక మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాను. అంటే మత్తయి సువార్తలో 5వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా, 23వ వచనంలో ఇక్కడ వీరు బలర్పిస్తున్నారు. ఇక్కడ బలర్పిస్తున్నారంటే మన ప్రార్థన అనుకుందాం. ఇప్పుడు మనం ప్రార్థన అనుకుంటున్నాం. అయితే వీళ్ళలో ఏముండేది తెలిసిన, నరహత్య ఉన్నది, విమర్శ ఉన్నది, తర్వాత కోపం ఉన్నది, తర్వాత మరి ద్రోహి అని చెప్పటం ఉంది, నరకాగ్నికి, ఇవన్నీ కూడా నరకానికి సంబంధించినటువంటి విషయాలు. ఇన్ని ఉండి కూడా వారు ఎట్లాంటిది అంటే బలిపీఠం యొక్క అర్పణ అర్పించడానికి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇవి దేవుని ఆత్మ నియామకంలో లేవు ఇవి. కానీ ఈరోజు చాలా మంది దేవుని నియామకంలో లేకుండా, దేవుని నియామకంలో లేని వాటిలో జీవిస్తూ దేవుని కొరకు మేము అన్ని చేస్తున్నాము అని సంతోషపడేటువంటి జనాలు ఇవి. ఎంత మోసకరం ఇది! ఎవరిని మోసం చేస్తాం మనం, చెప్పండి. కొన్నిసార్లు మనం మోసం చేసుకుంటుంది కూడా మనకు అర్థం కాదు. మనం ఎలా జీవిస్తున్నామో మనకు అర్థం కాదు. కాబట్టి చాలాసార్లు మనం ఎలాంటి నియామకంలో, ఎలాంటి ఏర్పాటులో, ఎలాంటి నడిపింపులో మనం ఉన్నాము అనేటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకోకపోతే తర్వాత మనది అంతా కూడా ఎట్లా ఉంటుందంటే, ఏంటి ఇలా అయిపోతుంది నా జీవితంలో, ఏంటి ఇలాగూ మనకి ఇలా అయిపోతుంది ఏందని చెప్పేసి చాలాసార్లు అనుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి తర్వాత ఏ ఫలాలు మనం చూడలేము అన్నమాట. కాబట్టి కాజేసుకునేదంతా అన్నమాట. మా అమ్మ అప్పుడప్పుడు అంటుంటుంది అన్నమాట, సింగ్ అంట ఏ ఇంటికాడిది ఆ ఇంటికండి తిని లాస్ట్కి ఊరు బయటకు పోయిన తర్వాత బుట్టలో ఏం పడకపోయేపాటికి నా బుట్టకి ఏదో చుట్టుకుందని అంటది. సామెత అప్పుడప్పుడు మమ్మ వేస్తూ ఉంటుంది అన్నమాట. ఏంటిదో నాకు అర్థమయ్యేది కాదు, కానీ కాసేపు నవ్వుకోవటానికి సరిపోయేది. కానీ కొన్ని విషయాలు ఇప్పుడు నాకు అర్థమవుతూ ఉన్నాయి. ఏ ఇంటికాడదంటే ఆ ఇంటికాడ తినేసిందంట. ఊరు బయటకు పోయి చూసుకుంటే నా బుట్టలో ఈరోజు ఏం పడలేదే అనుకుందంట. అప్పుడు బుట్టలో ఏం పడలేదే, బుట్టలు ఎందుకు పడలేదు, ఏ ఇంటికాడ బాగానే వేసారు. ఒక ఇంటికాడ నేతి గారి, ఒక ఇంటికాడ అరిసె, ఒక ఇంటికాడ అప్పుడు, ఒక ఇంటికాడ రకరకాలు పడినాయి. కానీ ఏ ఇంటికాడ అక్కడే తినేసేసింది. ఊరు బయట చూసుకుంటే ఆ బుట్టలో ఏమి లేవు. కాబట్టి ఈ రోజున చాలా మంది జీవితాలు కూడా అలా ఉంది. ఇదంతా సిగ్గుచేటు, అవమానం ఇది. కాబట్టి చాలా మంది చేసే బలహీనతలు, పొరపాట్లు, ఏ నీడలో ఉన్నాం, ఏ బలం కింద ఉన్నాం, ఏ శరణ చూస్తున్నాం, ఎవరి దగ్గర మనం ఉంటున్నాం అనే విషయాలు చాలా మంది కూడా ఎరగినటువంటి స్థితిలోనే వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అన్నమాట. కాబట్టి ఇదంతా కూడా ఎంతో విషాదకరమైనటువంటి విషయాలు అన్నమాట. ఉదాహరణకి దేవుడు నియమింపనివి ఏవే ఉన్నాయి అనేది కొన్ని విషయాలు మనం
మనం చూసుకుందామన్నమాట. యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో 15వ వచనం చదువుతాను. యెషయా గ్రంథం 29:15లో ఒక మాట, తమ ఆలోచనలు యెహోవాకు కనపరచకుండా లోపల వాటిని మరుగు చేయ చూసే వారికి శ్రమ. కాబట్టి మన ఆలోచనలు లోపల మరుగు చూసుకుంటే కాదు అన్నమాట, యెహోవాకు కనపడాలి. నీ ఆలోచనలు అవి దేవునికి అనుగుణంగా సరిపోయినటువంటివేనా, లేకపోతే నీ ప్రార్థన అది దేవుని సన్నిధానంకి చారదని అన్నమాట. కాబట్టి తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. చూసావా? కాబట్టి దేవుని నియమం ఉంది ఒకటి, ఆ ప్రకారంగానే మనం పోరాడాలి. మన ఇష్టానుసారంగా మనం ఏదో చెందుకుంటే అవి అయ్యే ప్రసక్తులు కాదనమాట. కాబట్టి ఒకటి, మన ఆలోచనలు అవి దేవుని ఆలోచనలుగా ఉండాలి అన్నమాట. దేవుని నియామకంలో ఉన్నటువంటివిగా ఉండాలి మన ఆలోచనలు ఏవైనా సరే. కాని ఆలోచనలు అవి మనం పెట్టుకోకూడదు. రెండవది, యెషయా గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం చదువుతాను. 31వ వచనం చెప్తాను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారణ చేయకయు సహాయం నిమిత్తము ఐగుప్తునకు వెళుచు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములు విస్తారమైన రౌతులు బలాఢ్యులు అనియు వారిని ఆశ్రయించే వారికి శ్రమ అన్నమాట. ఇక్కడ మొత్తం మీద ఒక మాటతో చెప్పాలంటే పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టక అన్నమాట. కొన్నిసార్లు దేవుని లక్ష్యం చేయం, నేను చెప్పిందే జరగాల, నేను అనుకున్నదే నెరవేరాలి అనేటువంటి ఆలోచన అన్నమాట. కాబట్టి మరి ఒకటి, ఆలోచనలు మనకి సరైనగా ఉండాలి. రెండోది, పరిశుద్ధ దేవుడి మీద మనం ఆయన లక్ష్య పెట్టాలి. మనం పరిశుద్ధ దేవుడిని లక్ష్యంలోకి తీసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం అన్నమాట. మూడోదిగా చూస్తే యెషయా గ్రంథం 21వ అధ్యాయము 5వ అధ్యాయము 21వ వచనం అండి. 5వ అధ్యాయం 20. తమ దృష్టికి తాము జ్ఞానులు మరియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులు మరియు తలంచుకున్న వారికి శ్రమ. ఒకసారి మనం ఎలా ఉంటామంటే మన దృష్టికి మనమే వేరే వాళ్ళ పట్టదు, ఎప్పుడు కూడా పట్టదు. మన దృష్టికి మనం నీతిమంతులు అన్నమాట. మేము ఎంత ప్రార్థన చేసామో, ఎంత సమర్పించుకున్నామో, ఎంత చేస్తున్నామో నీకేం తెలుసు చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం ఇలాంటి. కానీ అది దేవుని నియామకంలో ఉన్నాయా, దేవుడు నియమించిందేనా అది, లేకపోతే చాలా నష్టపోతాం అన్నమాట. తర్వాత ఏంటి ఇట్లా అయిపోయిందని చెప్పేసి అనుకోండి, బావురం అంటే ప్రయోజనం ఏమి ఉండదు. చాలాసార్లు తమ దృష్టి తాము జ్ఞానులమని, నీతిమంతులమని, బుద్ధిమంతులమని అనుకుంటారంట. కానీ అలాంటి స్థితి కనుక ఉంటే మరి మన జీవితంలో దేవుని నియామకంలో మనం లేనట్టే అన్నమాట. దేవుని నియామకంలో లేనటువంటి వర్గం, పోరాడినటువంటి అనమాట. నియమం ప్రకారం పోరాడకపోతే మనకి కిరీటం దొరకదు అనమాట. దేవుడు అనుకున్న సాధింపు అనేది ఉండనీయడు అనమాట. తర్వాత కనుక చూస్తే ఒక మాట 30వ అధ్యాయము దానికి మనం చదివాం కదా. 30వ అధ్యాయంలో లోబడి నొల్లని ప్రజలకు శ్రమ అంటాడనమాట. లోబడి తత్వం ఉండదు అన్నమాట. కొంతమంది ఎన్నో చెప్తారు కానీ లోబడి మనసు ఉండదండి అనమాట. వ్యతిరేకమైన మనసు, తిరుగుబాటు మనసు అన్నమాట, కఠినమైన మనసు ఉంటుంది. చాలాసార్లు ప్రభు బిడ్డలు అన్న ఆలోచన కూడా ఉండదండి. ప్రభు బిడ్డలమైన ఆలోచన కూడా ఉండదు. కాబట్టి కఠినమైనటువంటి మనసుగా ఉంటుంది అన్నమాట. కాబట్టి అలాంటి జీవితం ఉంటే, లోబడని జీవితం ఉంటే కూడా మరి అది దేవుని నియమం కాదది. లోబడని వాళ్ళని లోబడకుండా నల్లని ప్రజలకు శ్రమని అని అంటాడు అక్కడ అన్నమాట. తర్వాత 1 కొరింథీ 9వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ ఒక నియమం గురించి రాయబడింది. 1 కొరింథీ 9వ అధ్యాయం 16వ వచనంలో నుంచి చూస్తే 9వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే ఇక్కడ మాట్లాడబడింది అన్నమాట. నేను సువార్తను ప్రకటించుచున్నను, అతిశయ కారణం లేదు. సువార్త ప్రకటించవలసిన భారం అనేది నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన నాకు శ్రమ.
రోజున దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు పిలిచాడు, ఎందుకు రక్షణ ఇచ్చాడు దేవుడు? మరి దేవుని సువార్త మనం ప్రకటిస్తున్నామా? ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మరి 1 కొరింథీ 11వ అధ్యాయంలో ప్రభు ఏమన్నాడు? ఈ 11వ అధ్యాయము 24వ వచనంలో, ఇది మీ కొరకే నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడని చెప్పాను. తర్వాత ఏమన్నాడు? మీరు ఎటుని తిని పాత్రలను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు, ఆయన మరణాన్ని ప్రచురించుదురు అని అన్నాడు. చూసా, మనం చెబుతున్నామని ఆయన మరణం గురించి ప్రకటిస్తున్నామా? దేవుని నియామకం అలా ఉంది. ఈ రోజున దేవుని సువార్త ప్రకటించి ప్రభు బల్ల చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. చూసావా, ఎంత కఠినమైన రోజులు వచ్చినాయి అన్నమాట. కాబట్టి వాళ్ళ ఇంట్లో సువార్త ప్రకటించుకోరు, ఇతరులకు సువార్త ప్రకటించరు, దేవుని సేవకులతో కలిసి సువార్తలో ఏకీవిస్తారు. ఇంక దేవుని సేవ ఏడ దొరుకుతుంది? ఒక సేవకుడే దిక్కులేని వాళ్ళలాగా వెళ్ళిపోతా ఉన్నాడు. మైక్ తీసుకొని, ఆఫీస్ తీసుకొని, సామాన్ తీసుకొని, లైట్ తీసుకొని దిక్కులోని వాళ్ళలాగా వెళ్ళిపోతున్నాడు సేవకులతో కలిసి. ఆ దినాల అపోస్తులు పౌలుతో కలిసి స్త్రీలు ఎంతో మంది పరిచయం చేశారు, పురుషులు కూడా ఎంతో మంది పరిచయం చేశారు. యేసు ప్రభువారితో శిష్యులు అలాగే కలిసి పరిచయం చేశారు. ఆనాటి ఆరంభ దినాల్లో దైవజనులుగా ఉన్నటువంటి వారితో ఎంతో మంది స్త్రీలు పురుషులు కలిసి దేవుని సువార్తలు ఏకీపించారు. ఈ రోజున సేవకుల సంఖ్య ఎలా ఉంది? దిక్కులేని సేవ, సువార్త ప్రకటించేది లేదు. దేవుని నియమాన్ని వ్యతిరేకిస్తున్నారు. చాలా మంది దేవుని నియమాన్ని వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించి ఏం సాధించుకుంటాం? లాస్ట్లో ఏం మిగలదు, పుట్టి గిన్నె ఒకటే మిగిలేదు. లాస్ట్లో చాలా మంది అది సంపాదించుకోబోతున్నారు. ఖాళీ గిన్నెని సంపాదించుకోబోతున్నారు, కిరీటాన్ని కాదు, ఖాళీ గిన్నెని సంపాదించుకోబోతున్నారు. ఎంత అవమానకరమైనటువంటి విషయాలు అన్నమాట. కాబట్టి ఒకటి ఆలోచన దేవునిదిగా ఉండాలి, రెండోది పరిశుద్ధ దేవుడిని ఆధారం చేసుకోవాలి. మన దృష్టికి మనం జ్ఞానంలో కానీ నీతిమంతులు అని చెప్పుకోవటం కాదు, మన గురించి ఇతరులు సాక్ష్యం ఇవ్వాలి. లోబడకుండా కఠినంగా ఉండటం కాదు, విధేయత చూపించే మనసు ఉండాలి. సువార్త ప్రకటించకుండా మౌనంగా ఉండటం కాదు, దేవుని నియమం ప్రకారంగా మనం కొనసాగిపోవాలి. దేవుని నియమం లేకపోతే ఎంత ప్రమాదం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసేసి మేము ముగించేస్తామన్నమాట. దేవుని నియమం అనేది చాలా పవర్ఫుల్తో కూడినటువంటి విషయాలు. దేవుని నియమాన్ని కనుక ఎదిరిస్తే ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటామంటే అన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటామంటే. చూడండి, ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తాను. 2వ సమూయేలు 4వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం అండి. 8వ వచనం చదువుతున్నాను. చూడండి అన్నమాట. ఇక్కడ 5 కాడించి రిమోను కుమారుడగు రేకాబును భయాను మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలమందు యెష్బోతు మంచం మీద పడుకొని ఉండగా అతని ఇంటికి వచ్చి గోధుమలను తెచ్చదము అని వేషము వేసుకొని వారు ఇంట్లోకి వచ్చి యెష్బోతును పడకట్టి